టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన నిన్న విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. బందర్ రోడ్లోని పశువుల ఆసుపత్రి జంక్షన్ నుంచి నైస్ బార్ సెంటర్, విశాలాంధ్ర రోడ్డు, ఏలూరు రోడ్డు, లో బ్రిడ్జ్ మీదుగా పంజాబ్ సెంటర్ వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ జరిగింది. శిఖామణి సెంటర్ వద్ద సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రోడ్ షో చివరి వరకు ఉన్నారు. ఇక పంజాబ్ సెంటర్లో నిర్వహించిన సభలో పవన్ నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించారు. పరిష్కారానికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ ప్రయత్నం చేస్తారన్నారు. ముస్లింల ప్రాథమిక హక్కులను ఎలాంటి భంగం వాటిల్లకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు. అయితే ఈ సీట్ను బీజేపీ నేతలు కోరారని, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అమరావతిని రాజధాని చేయాలని కోరగా కేంద్ర నాయకత్వం సరేనని అంగీకరించిందన్నారు. అందువల్ల ఈ సీటు త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన ఉందని తాను చెప్తే ఎవరూ నమ్మలేదని ఏకంగా మోదీ గారే విషయాన్ని చెప్పారన్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయవేత్తలు కూడా స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు గట్స్ ఉన్న లీడర్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు. నేటి తరంకి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలి. సొంతంగా పోటీ చేసి సీఎం అయ్యే సత్తా కూడా ఉంది అంటూ అనట వెంకయ్యనాయుడు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.